ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగం అంతటిని గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, శత్రువుపై సంపూర్ణమైన విజయం ఇవ్వడమే కాకుండా శత్రు యొక్క సమస్తాన్ని దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుకు స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ విధంగా శత్రువులు వారి ఎదుటికి వచ్చి ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుచు విన్నపం చేసేదరని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఐగుప్తీయులందరూ కూడా దేవుని ప్రజలకు స్వాస్థ్యముగాను వారి యొక్క కష్టార్జితం అంతా కూడా దేవుడు నీ యొక్క సన్నిధిలోనికి తీసుకొని వస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడును మరి ఏ దేవుడును లేడు అని ప్రభు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ఎందుకనగా ఆయన మాత్రమే దేవుడుగా రక్షకుడుగా ఉండి లోకంలో ఉన్న ప్రజలందరి యొక్క పాప పరిహారం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడు మాత్రమే సిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడుతూ వచ్చినాడు. దేవుని వాక్యంలో చెప్తున్నప్పుడు, మీరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసి చంపితిరి, అయితే దేవుడు ఆయనను మృతుల నుండి లేపి ఉన్నాడని అపోస్తలుల కార్యములలో అపోస్తలుడైన పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉంటున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము నిత్య జీవానికి వారసులంగా చేయబడుతున్నాం. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుండి లేపి ఉన్నాడని నీ హృదయం నందు విశ్వాసం ఉంచిన యెడల నీవు రక్షింపబడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న అమ్మాయ్య, నీవు రక్షణ పొంది ఉంటున్నావా? అలాగైతే దేవునికి స్తోత్రము. అలాగన ఇంకా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఆయనే దేవుడని మన హృదయంలో విశ్వసించి నిత్య జీవానికి వారసులంగా చేయబడాలనేది దేవుని సంకల్పము. ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా సెలవిస్తుంది. అలాగన మన జీవితంలో ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన సిద్ధపరిచిన మేలులు, ఆశీర్వాదములు మనమందరం పొందుకొని నిత్య జీవంలో సంతోషించుదుము గాక.